భారతీయ కుటుంబ వ్యవస్థ. ఇది విజయవాడ భారతీయ సాహిత్య పరిషత్ వారు నిర్వహించిన ఉగాది కవితల పోటీలో 1994లో 2వ బహుమతి పొందిన కవిత. మర్రి చెట్టుల మొదట్లో మనది ఉమ్మడి కుటుంబం, ముంగిట్లో మల్లె పొదల్లా స్వతంత్రంగా విడిపోయింది. పటంలోనున్న దేవుడు మనలో సభ్యుడు, కట్టం లేని కష్టపడే పని కొర్రాడు, జనాభా లెక్కల్లో మన ఇంట్లోని వాడు కాదు. అమ్మగా ఉండి దేవతలా ఉండి కలతలు తప్పిస్తుంది, అత్తగా మారి సరికొత్త పాత్రలో చేరి కలహాలు తెప్పిస్తుంది. ఆడపిల్ల పెళ్లితో ఇల్లంతా గుల్ల, అయినా అత్తవారింట్లో సుఖపడడం కల్లా. ఆడబడుచు అద్దమగుడు, ఎప్పుడూ ఏదో సణుగుడు. ఇల్లు దోచిన అల్లుడు ఎప్పుడూ అతిథి దేవుడు. పెద్ద కొడుకుది సవారీ బ్రతుకు, చివరి వాళ్ళు సిరి కోసం వెతుకు. ఒకనొకప్పుడు మన తాతే పెద్ద, ఇప్పుడు రెక్కలు తెగిన గెద్ద. ఏది ఏమైనా మనం పెళ్లికి ఇచ్చే విలువ ఒళ్ళంతా విచ్చుకున్న సంతోషపు కలువ. స్త్రీ సహనం పూల వాహనం. చిన్న చిన్న లోపాలు, చిట్టి కోపాలు కొన్ని ఉన్నా వాటిని కొట్టి తరుముతున్నాం. కష్ట సుఖాల్లో పాలు పంచుకునే తత్వం మన సంస్కృతికే దివ్యత్వం. కుటుంబ వ్యవస్థకు కట్టుబడే గుణం భారతీయులకు కంచుకోట బలం.